హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళ చిలుకూరుకి వెళ్తున్నాము. అక్కడ లొకేషన్ అంతా మీకు చూపిస్తాను. ఇది చిలుకూరుకి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దాటంగానే లోపల రైట్ సైడ్కి ఒక శివాలయం ఉంది. చాలా బాగుంటుంది శివాలయం. కానీ అక్కడికి వెళ్ళలేదు మేము, లేట్ అవుతుందని. అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో మొత్తం తీసి పెడతాను. మార్నింగ్ తొందరగా వెళ్ళామండి, 7:30కి వెళ్ళాము. ఇవాళ ఎక్కువ ఎండ రాకముందుకే తొందరగా వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది అనేసి ఇంట్లోకి వెళ్ళి తొందరగా బయలుదేరాము. 2 వీలర్ కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనేసి మాకు ఆల్రెడీ 1 అవర్ పైనే పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఈ చుట్టుపక్కల చూస్తే చెట్లు పొలాలు చాలా మంచిగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం మేమైతే. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొత్తగా పెట్టాను ఛానల్, కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా మరి సరికొత్త వీడియోలతో ఇలాగే చేసుకుంటూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయండి నాకు. ఇక్కడ వెళ్ళాక ముంగడికి వెళ్తూ ఉంటే చాలా రెస్టారెంట్లు, చుట్టుపక్కల పొలాలు అవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ ఉందండి ఫుల్. ఫ్రైడే, సాటర్డే, సండే చాలా పబ్లిక్ వస్తుందంట. ఇక్కడ ముందు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి ఒక శివాలయం ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళలేదండి దర్శనానికి. చాలా బాగుందంట లోపల టెంపుల్, చాలా మంది చెప్పారు అక్కడ. ఇది కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇది కూడా వీడియో తీసుకొని మీకు పెడతానండి. చల్లగా ఉంది ఇవాళ వాతావరణం కూడా, ఎక్కువ ఎండ కూడా రాలేదు ఇవాళ. ఇవన్నీ చూస్తే పక్కన చూస్తే ఫుల్ కార్లు, 2 వీలర్స్ అన్ని బైక్లు ఆగి ఉన్నాయి. దీనివల్ల మెల్లిగా వెళ్ళాల్సి వచ్చింది మాకు ముందటికి. నేను, మా వారు, మా పాప, మా మరిది, మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు అందరం వెళ్ళాము ఇవాళ టెంపుల్కి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. కొద్ది ముందు వెళ్ళగానే ట్రాఫిక్ క్లియర్ అయింది. ఇక్కడ దాకా వస్తున్నాయండి బస్ స్టాప్ ఇక్కడ దాకా ఉంది. మనకి లోపలికే ఉంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి. ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ చేయడానికి చాలా పెద్దగా ఉంది ప్లేస్ ఇక్కడ. మేమైతే లోపలికి తీసుకెళ్ళాం 2 వీలర్. వెహికల్స్ పోవడానికి ఇక్కడ ఇలా పెట్టారు. ఇది చాలా ఇబ్బందిగా వెళ్ళాం లోపలికి. ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉందండి. లెఫ్ట్ సైడ్ లో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అన్ని ప్రసాదాలు, పూజా సామాను, దారాలు అవి ఇవి అమ్ముతున్నారు. రైట్ సైడ్ లో కూడా అవే ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్. చాలా మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళాక. ఇక్కడ 2 వీలర్ ఇక్కడ పెట్టామండి మేము. ఇక్కడ పెట్టేసి ఇక లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, ఫొటోస్ కూడా తీసుకోవడానికి లేదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, కానీ ఇందులో నుంచి వెళ్ళడానికి లేదు. ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ పర్మిషన్ లేదు. ఇది దర్శనం అయిపోయినాక కూర్చొని ప్రసాదాలు అవి తినడానికి ఇక్కడ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంకొకటి శివాలయం ఉంది. అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ దీనికే లేదు. అందుకే అక్కడికి వెళ్ళి తీయలేదు, వీడియోస్ ఏం తీయలేదు. ఫ్రైడే, సాటర్డే, సండే ప్రదక్షిణాలకు పర్మిషన్ లేదండి. ఒకవేళ ప్రదక్షిణాలు చేయాలంటే గుడి బయట చేసుకోవాలంట. ఒక్క ప్రదక్షిణం చేస్తే 11 ప్రదక్షిణాలు అవుతాయి. అదే 11 చేస్తే 108 కంటే ఎక్కువ అవుతుందంట. మనం ప్రదక్షిణాలు చేయాలంటే సోమవారం నుంచి గురువారం వరకు పర్మిషన్ ఉంటుంది. అంతే అండి. మా వారు, నేను, మా పాప, మా మరిది, మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు, ఇది మా ఫ్యామిలీ. మా యొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను.